హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 29th ఏప్రిల్ 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్నలింగ్ సపోర్ట్ అంటే ఇది దేనికంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వీళ్ళు మన భారతదేశం అనేది ఆర్బీఐ రూపంలో కానీ ఆర్బీఐ అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సహాయం చేస్తుందని చెప్పడానికి ఒక సిగ్నల్ అన్నమాట. ఇది ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దగ్గర 1 lakh crore రూపీస్ అనేవి వరకు ఈ యొక్క ఆర్బీఐ అనేది రిలీజ్ చేసిందనమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఆర్బీఐ అనేది 50,000 crore రూపీస్ అనేది అమౌంట్ని రిలీజ్ చేసింది. ఎందుకని వాటి యొక్క అవి ఆల్రెడీ పతన వ్యవస్థలో ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల పూర్తిగా అవి దివాళా తీసే పొజిషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆర్బీఐ అనేది వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం కోసం ఒక 50,000 కోట్ల రూపాయల అమౌంట్ అనే దాన్ని పెట్టుబడిగా పెట్టింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఆర్బీఐస్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ స్టిల్ హింజెస్ ఆన్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లెండ్. అంటే ఇప్పుడు ఈ ఆర్బీఐ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క లిక్విడిటీ ఫెసిలిటీ అనేది అంటే వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క ఆ డబ్బుని చలామణిలోకి తీసుకురావడానికి సంబంధించిన ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అంశానికి ఏంటంటే బ్యాంకులకి సహాయం చేసే విధంగా అలా చేయమని బ్యాంకులకి అంటే వాటికి ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్కి సహాయం చేయమని బ్యాంకులకి ఈ యొక్క సపోర్ట్ ఇచ్చే విధంగా ఆర్బీఐ అనేది చర్యలు తీసుకుందనమాట. ఇప్పుడు అంటే బ్యాంకులు అనేవి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేవు. సో ఈ వీళ్ళు ఏం చేశారు, ఆ బ్యాంకులకి ఒక 50,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ డబ్బుల్ని మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఖర్చు పెట్టండి, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. హింజెస్ అంటే ఏంటంటే అతుకులు అనమాట. అంటే సపోర్ట్ చేయడం, ఒక అతుకు వేసి సపోర్ట్ చేయడం అంటారనమాట. అంటే బ్యాంకులకి వీళ్ళు అతుక్కుపోయి ఈ యొక్క ఆర్బీఐ అనేది ఈ బ్యాంకుల రూపంలో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్కి వీళ్ళు సహాయం చేస్తున్నారనమాట. దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. నేను ఈ డిఫికల్టీస్ పార్ట్స్తో పాటు అండి ఈరోజు నేను ఈ యొక్క హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక 12 to 13 టాపిక్స్ ఉన్నాయండి. సో ఆ టాపిక్స్ అన్ని చెప్తాను, మీరు ఒకసారి చదవండి. అంటే మనం పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, తర్వాత కొన్ని జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎస్ఏ వచ్చిందనుకోండి బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఇంకా సివిల్ సర్వీస్లో అయితే అన్నీ కూడా ఎస్ఏలే, మనకు మెయిన్స్ పేపర్ అంతా కూడా ఎస్ఏ. వాటి మీద మంచి అవగాహన రావాలి అంటే మనం ఖచ్చితంగా అలాంటి టాపిక్స్ అనేవి మనం చదవాలి. సో అవి కూడా ఏమేమి ఉన్నాయో చెప్తాను నేను. ఇప్పుడు మనం ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. సిగ్నలింగ్ సపోర్ట్, హింజెస్, జాయింట్, ప్యాచెస్, అతుకులు, ఎడిక్వేట్, సఫిషియెంట్, ఎనఫ్, తగినంత, ట్యాంప్, టెంపరరీ, తాత్కాలిక, వాలటైల్, అన్స్టేబుల్, వర్రీ, అస్థిరత, అప్రాక్సిమేట్, చేరువలు, ఇన్సిపేట్, డెవలపింగ్, గ్రోయింగ్, ప్రారంభ దశలో, కంటేజియన్, కంటైన్మెంట్, డిసీజ్, అంటువ్యాధి, కన్సర్న్, వర్రీ, ఆందోళన, కాగ్నిసెంట్, అవేర్, మైండ్ఫుల్, ఎరిగిన, బ్రీచ్, బ్రేక్, రప్చరు, కోత, ఎపటైట్, ప్యాషన్, కోరిక, గంబాట్, స్టేటాగమ్, లాభించే విధంగా తీసుకునే ప్రారంభ దశ. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ డెసిషన్ టు ఓపెన్ స్పెషల్ ఫెసిలిటీ టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ adequate liquidity for the mutual fund industry is a timely move in signaling to investors that the central bank is alert to the need to preserve financial stability in these challenging times. అంటే ఇప్పుడు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఏదైతే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్కి సరిపోయేటువంటి కావాల్సిన అడిక్వేట్ అంటే ఎంతవరకు కావాలో అంతవరకు కావాల్సిన లిక్విడిటీ ఫండ్ అనేది ఒక సరైన సమయంలో యొక్క రిలీజ్ చేసిందన్నమాట. భారతదేశానికి సంబంధించిన ఈ ఆర్బీఐ అనేది ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఇచ్చింది దేనికోసం, వాటికి ఆర్థికపరమైనటువంటి స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని ఏర్పరిచే విధంగా ఎలాంటి పొజిషన్లో ఇలాంటి ఛాలెంజింగ్ సవాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారన్నమాట. in assigning 50,000 crore rupee exclusively for commercial banks to lend to mutual funds. ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు అనే అప్పుని అనేది ఈ కమర్షియల్ బ్యాంక్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు, ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేది కమర్షియల్ బ్యాంక్ ఇచ్చింది దేనికోసం, ఈ యొక్క మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన వాళ్ళకి అప్పులు ఇవ్వమని. ది ఆర్బీఐ మేడ్ క్లియర్ ఆన్ మండే దట్ ఇట్ వాంట్స్ టు ట్యాంప్ డౌన్ ఆన్ ఎనీ బిల్డప్ ఆఫ్ లిక్విడిటీ స్టెయిన్ ఎట్ అ మ్యూచువల్ ఫండ్ housing in the wake of heightened volatility in the capital markets and increased redemption pressure as a fallout of the COVID-19 pandemic. అంటే ఈ యొక్క మండే పూట ఈ యొక్క ఆర్బీఐ ఏం చెప్పింది అంటే మేము
ట్యాంప్ డౌన్ అంటే ఈ యొక్క తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఈ అనిశ్చితిని, ఈ యొక్క లిక్విడిటీ స్ట్రెయిన్స్ అంటే ఈ యొక్క ఏదైతే ఈ ద్రవ్యం యొక్క లోటు వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క డబ్బులు చలాపడి అవపోయే ఈ తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని మేము తొలగించడం కోసం ఈ బ్యాంక్ అనేది ఇలాంటి చర్యలు తీసుకుంది. ఆల్రెడీ క్రైసిస్లో ఉన్నాం, దానివల్ల కొంత ఇబ్బంది ఏర్పడితే ఈ కోవిడ్-19 ఫాలోఅవుట్ వల్ల ఇలాంటి సమస్యను మేము తాత్కాలికమైనటువంటి ఈ సమస్యను నివారించడం కోసం ఇలాంటి చర్య తీసుకున్నామని చెప్పేసి మండే బ్యాంక్ అనౌన్స్ చేసిందనమాట. ది ప్రాక్సిమేట్ ట్రిగ్గర్ ఫర్ ద సెంట్రల్ బ్యాంక్ మూవ్ వాజ్ a last week's announcement by Franklin Templeton Mutual Fund that it was winding up 6 debit funds that collectively had asset under management AUM amounting to about 26,000 crore. అంటే ఈ యొక్క ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఈ యొక్క ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అనేది తనకు సంబంధించిన 6 డెబిట్ ఫండ్స్కి సంబంధించిన వాటిని పూర్తిగా ఆ యొక్క లావాదేవీలను నిలిపేసిందనమాట, కంపెనీ మూసేసిందనమాట. సో ఈ యొక్క మూసివేయటం వల్ల ఏమైందంటే దాని కింద ఆ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఈ యొక్క 6 కంపెనీల కింద ఉన్న మేనేజ్మెంట్ అమౌంట్ ఎంత ఉందంటే 26,000 కోట్లు అనే అమౌంట్ ఉంది. ఇప్పుడు ఆ 26,000 కోట్లు అనేది ఇంకా బ్లాక్లోకి వెళ్ళిపోయినట్టు ఒక ఆదాయం లేదు. సో ఇలాంటి దానికి ఏంటి అంటే ప్రాక్సిమేట్ దీనికి చేరువలో ఇలాంటి అంశాలు చెరువులో ఉండటం వల్ల ఈ ఆర్బీఐ అనేది ఈ యొక్క ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. ద ఆర్బీఐ హ్యాజ్ రైట్లీ రికగ్నైజ్డ్ ద అర్జెంట్ నీడ్ టు వార్డ్ ఆఫ్ ఎనీ ఇన్సిపియంట్ కంటేజియన్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద క్లోజర్ ఆఫ్ దీస్ 6 ఫండ్స్. అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది సరైన నిర్ణయంలో తన యొక్క మంచి నిర్ణయం తీసుకుందనమాట. ఎందుకని ఈ యొక్క ఇన్సిపియంట్ అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి కంటీజియన్ అంటే ఏంటంటే అంటువ్యాధి. ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి అంటువ్యాధి అంటే ఇప్పుడు మన యొక్క ఆర్థిక రంగం అంతా కూడా ఒకదాని మీద ఒక ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ 6 కంపెనీలు అనేవి ఈ యొక్క 6 ఫండ్స్ అనేవి డెబిట్ ఫండ్స్ అనేవి మూయటం వల్ల ఏమవుతుందంటే వీటి మీద ఆధారపడిన కొన్ని రంగాలు అనేవి దెబ్బతింటాయి అనమాట. సో అలాంటి ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి అంటే ఎకనామికల్గా ఈ యొక్క వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా చూసేందుకు ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే ఇలాంటి నిర్ణయం తీసుకుందనమాట. వాళ్ళకి 50,000 కోట్లు ఇవ్వాలనే నిర్ణయం. ఇక్కడ చూడండి విండింగ్ అప్ అనేది ఒకటి ఇచ్చారు మనకు. ఇక్కడ విండింగ్ అప్ అనేది ఇదంటే విండింగ్ అప్ అంటే మూత వేయటం అనమాట. విండింగ్ అప్ అంటే క్లోజ్ చేయటం, మూసేయటం అనేది. వార్డ్ ఆఫ్ అన్నా కానీ అదే మీనింగ్లో వస్తుంది మనకు. అంటే అలాంటి విధానాన్ని నాశనం చేయటం, వార్డ్ ఆఫ్ అన్నా కానీ క్లోజ్ చేయటం దానికి సంబంధించింది అనమాట. నీడ్ టు వార్డ్ ఆఫ్ అంటే ఏంటి, ఈ యొక్క వ్యాధిని అంటువ్యాధిని ప్రబలకుండా చేయటానికి సంబంధించిన ఇది ఒక ఫేజల్ వర్బ్స్ అనమాట ఈ రెండు. విత్ ద ఓవరాల్ ఇండస్ట్రీ వైడ్ AUM ఫర్ డెబిట్ ఫండ్స్ అబౌట్ 115 lakh crore, it was crucial for the banking regulator to reassure investors that liquidity need not be a concern while deciding on whether to retain or redeem their investments in these mutual funds. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ ఏమి అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద ఈ యొక్క ఆస్తులు అనేవి మ్యూచువల్ ఫండ్లు ఎంత ఉన్నాయంటే 15 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఈ బ్యాంక్ రెగ్యులేటర్స్ తీసుకొచ్చిన ఈ విధానం 50,000 కోట్లు అనేది ఒక పెద్ద అమౌంట్ కాదు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దాన్ని పూర్తిగా నిలబెట్టడానికో లేకపోతే దేనికో అంటే ఏదో సహాయం చేస్తున్నట్టు కాదనమాట. దాన్ని ఆ యొక్క ప్రభావం పడకుండా ఈ యొక్క ఎకనామిక్ డౌన్ఫాల్ ప్రభావం వీటి మీద పడకుండా చూసేందుకు ఆ లిక్విడిటీ ఫోన్ మేనేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఒక 50,000 కోట్లు అనే దాన్ని కేటాయించారు. 15 లక్షల కోట్లు ఎక్కడ, 50,000 కోట్లు ఎక్కడ? దాన్ని మనం ఏదో ఆ సంస్థ రంగాన్ని పునరుద్ధరించడానికి అనేది అంటాం కాకుండా దాన్ని కాపాడడం కోసం మాత్రం ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నమాట. ద అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా AMFI had separately last week sought to assure investors that a majority of debit fund schemes had invested in a superior credit quality security and had appropriate liquidity to back their normal operations. సో ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా, ఈ యొక్క అసోసియేషన్ ఉంది మ్యూచువల్ ఫండ్ సంబంధించిన అసోసియేషన్, వాళ్ళు లాస్ట్ వీక్ సపరేట్గా ఏం చెప్పారు అంటే చాలా వరకు ఈ మెజారిటీ డెబిట్ ఫండ్స్ అనేవి ఈ స్కీమ్స్ అనేవి కూడా ఈ యొక్క సుపీరియర్ క్రెడిట్ క్వాలిటీ అనే యొక్క సెక్యూరిటీస్ కింద పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో ఇవి మాకు నార్మల్ పొజిషన్లో ఉండాలి అంటే ఇలాంటి పెట్టుబడులు అనేవి మళ్ళీ తిరిగి మనకు నార్మల్గా మాకు అందుతూ ఉండాలి అంటే ఏంటి అప్రాప్రియేట్ లిక్విడిటీ అనేది కావాలా. ఆ యొక్క ద్రవ్యం అనేది లిక్విడిటీ అంటే ఏంటంటే ఆ ఒక ద్రవ్యం అనేది అవసరం అనమాట. ఏది డబ్బుల యొక్క చలామణి అనేది అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. వైల్ ద ఫెసిలిటీ ఈజ్ ఏ స్ట్రింజెంట్ ఫార్వర్డ్ 90-day repo based lending window from which bank can avail credit to provide loans to mutual funds, they are concerned about the bank industry willingness to expose itself to the credit risk involved in making these ఫ్రెష్ లోన్స్. అంటే ఇప్పుడు మనకినా చూస్తే ఏంటి ఒక కఠినమైనటువంటి ఒక ముందు నిర్ణయాన్ని తీసుకున్నాను అనమాట. 90 రోజుల పాటు ఈ రెపో
బేస్డ్ అంటే ఈ రెపో ఏంటి అంటే బ్యాంకులకి ఆర్బీఐ అనేది అప్పిస్తుందన్నమాట. కొన్ని సెక్యూరిటీస్ని పెట్టుకొని బ్యాంకులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తనఖా పెట్టుకొని ఒక 90 రోజుల పాటు వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అనమాట. రిపో రేట్ అంటారు దాన్ని, రెపో అంటారు అనమాట. సో అప్పు తీసుకుంటారు. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకులు అనేవి ఆర్బీఐకి కొంత అప్పిస్తాయి అనమాట. కొన్ని ఏవైతే ఆర్బీఐకి సంబంధించిన సెక్యూరిటీస్ కొని పెట్టుకొని దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, అది డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఈ రెపో రేట్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్లకు అప్పు ఇవ్వమని చెప్పేసి ఆర్బీఐ అనేది కొంత అమౌంట్ అనేది ఈ యొక్క బ్యాంకులకు ఇస్తుంది. కానీ ఇప్పుడు బ్యాంకులు ఏంటంటే ఇంకో ప్రాబ్లం, ఈ కొత్త లోన్స్ ఫ్రెష్గా ఇలాంటి లోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ యొక్క బ్యాంకులకి అప్పులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్యాంకులు అనేవి అప్పుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అప్పులు ఇచ్చారనుకోండి, రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళీ అవి తిరిగి కట్టుతారో లేదో తెలియదు. అంటే అంత కన్ఫామ్గా చెప్పలేం కదా ఇలాంటి యొక్క అంటే ఆర్థికంగా ఇలాంటి ఉన్న సంక్షోభం సమయంలో. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. That the RBI was cognizant of this is evident in the way that the norms have been tailor-made to incentivize the banks to lend. సో ఇప్పుడు ఈ కాగ్నిజెంట్కి ఇదంతా తెలుసు, అంటే కాగ్నిజెంట్ అంటే ఎరిగే ఉంది, ఇదంతా తెలుసుకునే ఉంది, దీనికి సంబంధించినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి, అప్పులు ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి వస్తాయా లేదని. కానీ బ్యాంకులను మాత్రం వీటికి ప్రోత్సహించడం కోసం, అంటే మ్యూచువల్ ఫండ్ని నిలబెట్టాలి అంటే బ్యాంకుని ఇలాంటి వాటి కోసం ప్రోత్సహించడం కోసం మాత్రం ఈ FVL ఫండ్స్ అనేది ఇచ్చిందనమాట. From allowing banks to breach their 25,000 ceiling on hold to maturity investment as a consequence of lending to mutual fund to exempting the support extended from banks overall capital market exposure limits, the central bank has sought to ease the flow of credit to the fund houses. సో ఇప్పుడు ఇంకేంటి, ఈ బ్యాంకులు ఏం చేసినాయి అంటే ఇప్పుడు ఒక 25% అమౌంట్ అనేది సీలింగ్ అమౌంట్ అనేది వాళ్ళు హోల్డ్ టు మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రాబోయే కాలంలో వీళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు కదా, ఆ అప్పులకు ఉద్దేశించి వీళ్ళు ఒక 25% అమౌంట్ అనేది వీళ్ళు బ్యాంకులు అనేవి అట్టే పెట్టుకున్నాయి అనమాట. వాళ్ళకి అప్పులు ఇవ్వకుండా 70% మాత్రమే అప్పులు ఇస్తున్నాయి అనమాట. ఎందుకని రాబోయే కాలంలో ఈ యొక్క అప్పులు పరిణామం ఎలా ఉండబోతుందో, ఈ యొక్క అప్పులు తిరిగి ఇస్తారో ఇవ్వలేదో తెలియదు కాబట్టి ఆ బ్యాంకులు తమ యొక్క సెక్యూరిటీ కోసం ఒక 25% అమౌంట్ అనేది వాళ్ళు అలానే పెట్టుకున్నారు అనమాట. సో ఇలా పెట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ యొక్క ఫ్లో, ఈ క్రెడిట్ ఫ్లోని ఈజ్ చేయడానికి ఈ ఫండ్ హౌసెస్కి, ఈ యొక్క ఏవైతే మ్యూచువల్ ఫండ్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి అవకాశాన్ని కల్పించే విధంగా ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది చర్యలు తీసుకుంటుందన్నమాట. స్టిల్ ఇఫ్ ద రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెట్టింగ్ లెండర్స్ టు సపోర్ట్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ త్రూ ఏ triggered long-term repo operations backed by 50,000 crore is any pointer clear the banking industry beset by bad loans appear to have little appetite for adding any credit that it deems risky. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క చాలా వరకు రీసెంట్ సంబంధించిన మన ఎక్స్పీరియన్స్ చూసినా కానీ ఈ లెండర్స్కి సంబంధించి ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి సంబంధించి వాటిని కాపాడటం కోసం లాంగ్ టర్మ్గా వాళ్ళు తీసుకున్న చర్యలు కావచ్చు. ఇప్పుడు ఈ యొక్క బ్యాంకులకు 50,000 కోట్లు ఇచ్చే చర్యలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ యొక్క బ్యాంకుల్లో ఉన్న బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాటిని తిరిగి పునరుద్ధరించే విధంగా, అంటే బ్యాంకులు వీటి వల్ల దెబ్బతినకుండా చూసేందుకు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, అపిటేట్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క బ్యాంకుల యొక్క కోరికలు అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్ నుంచి వాటిని బయటపడే విధంగా చేసేందుకు మాత్రమే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేది ఇలాంటి చర్యలు తీసుకుంటుందన్నమాట. మోర్ ఓవర్ with the economy still in a lockdown and the credit ratings of even relatively well established companies facing a real and not too distant threat of downgrades, how willing banks would be to use this facility to lend to debit mutual funds remains to be seen. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఎకానమీ అనేది పూర్తిగా లాక్డౌన్లో ఉంది, పూర్తిగా నిర్బంధానికి గురై ఉందన్నమాట. సో ఇలాంటి సమయంలో ఏంటంటే బాగా మంచి పెద్ద పెద్ద కంపెనీలు, బాగా ఆర్థికంగా ఎదిగిన కంపెనీలు కూడా, బాగా స్థిరత్వం ఉన్న కంపెనీలు కూడా ఇలాంటి సమయంలో చాలా వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి అనమాట. అంటే అన్నీ ఒకటే సమస్యలు అనమాట. ఏ సమస్య? ఆ ఎకనామిక్ క్రైసిస్, కోవిడ్-19 ఇదే సమస్యతో బాధపడుతున్నాయి అనమాట. కొత్త ఏం కాదు, నాట్ టూ డిస్టింక్ట్, అంటే పెద్ద భేదమే లేదు వాళ్ళకున్న సమస్యల్లో, సేమ్ అదే సమస్యలతో బాధపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అలా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వీటి ద్వారా వీళ్ళకి కల్పించడం వల్ల అలాంటి కంపెనీలు కూడా కొంతవరకు ఆ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహకాన్ని సపోర్ట్ ఇచ్చే విధంగా ఉందన్నమాట. ద సెంటర్ మే నీడ్ టు బీ రెడీ టు స్టెప్ ఇన్ with direct intervention if the RBI's gambit fail to ease the pressure on mutual funds. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఈ ఆర్బీఐ అనేది తన యొక్క అంటే ఈ యొక్క ఏదైతే మ్యూచువల్ ఫండ్కి లాభం చేకూర్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాంబెట్ అంటే లాభం చేకూర్చే విధంగా చేయటం అనమాట. అలాంటి విధానంలో కనుక ఫెయిల్ అయితే
ఈ యొక్క సెంటర్ అనేది అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కలగజేసుకోవడానికి చాలా రెడీగా ఉందన్నమాట. అంటే మళ్ళీ తిరిగి కలగజేసుకుని ఈ మ్యూచువల్ ఫండ్ని కాపాడే విధంగా అంటే ఆర్బీఐ ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఆర్బీఐ చర్యలు కనుక ఒకవేళ ఫలించలేదనుకోండి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంటర్వ్యూన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నో ఎండ్ ఇన్ సైట్, అంటే ఇప్పుడు దగ్గరలో మనం చూడడానికి అంతం అనేది కనపడట్లేదు అనమాట. నో ఎండ్ ఇన్ సైట్, చూసడానికి అసలు అంతం అనేది లేకుండా ఉంది. ఇండియా మస్ట్ లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇన్ డివైసింగ్ స్ట్రాటజీస్ టు కంటైన్ ద పెండమిక్. అంటే ఇప్పుడు ఏదైతే మన భారతదేశం అనేది ఇతర దేశాల నుంచి నేర్చుకోవాలి. దీన్ని ఇప్పుడు ఏదైతే మనం కొత్త విధానాలు కనిపెడతామో, అంటే డివైసింగ్ అంటే కనిపెట్టడం అనమాట. కొత్త విధానాలు ఈ యొక్క కోవిడ్-19 వ్యాధిని నివారించడం కోసం మనం ఏవైతే విధానాలు కనిపెడతామో అలాంటి విధానాలు ఎలా కనిపెట్టాలంటే వేరే దేశాల్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్స్ నుంచి వాటి యొక్క గైడెన్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క కొత్త విధానాలు కనిపెట్టాలని చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోయే ముందు దీంట్లో డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. డివైజ్, ఫైండ్ అవుట్, కన్సీవ్ కనిపెట్టు, క్లస్టర్ గ్రూపు, క్రౌడ్ గుంపు, మోర్టాలిటీ డెత్, ఫెటాలిటీ మరణాలు, కంటైన్మెంట్ కంట్రోలబుల్ లిమిటెడ్ అదుపు చేసే, ఎకిన్ సిమిలర్ రిలేటెడ్ పోలిక ఉన్న, క్వారంటైన్ క్యాప్చర్ ఏలియన్ బంధించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ఇఫ్ ఇట్ టుక్ 94 days టు రీచ్ 1 million novel coronavirus cases on April 3rd after China reported the first cluster of 41 cases to WHO on December 31st, the number of days needed to double to 2 million, sharply reduced to 12. అంటే ఈ యొక్క నావెల్ కరోనా వైరస్ కేసులు ఏవైతే ఉన్నాయో 1 మిలియన్ మందికి అంటే 10 లక్షల మందికి ఈ వ్యాధి అనేది అంటుకోవడానికి వ్యాప్తి చెందడానికి మొత్తం 94 రోజులు పట్టిందనమాట. అంటే డిసెంబర్ 31వ తారీఖున అక్కడ చైనాలో వుహాన్ నగరంలో ఒకసారిగా క్లస్టర్ ఆఫ్ కేసెస్ అంటే ఒక గుంపు లాంటి 41 కేసెస్ ఫైన్ అయిన తర్వాత డిసెంబర్ 31లో మొత్తం 94 రోజులు పట్టింది ఈ 10 లక్షల కేసులు అవ్వడానికి. ఆ తర్వాత ఈ 10 లక్షల కేసులు 20 లక్షలు అవ్వడానికి కనీసం కేవలం 12 రోజులు మాత్రమే పడిందనమాట. నెక్స్ట్ 12 రోజులకి ఇవి ఇలా అయిపోయాయి అనమాట. అంటే ఫస్ట్కి మనకి ఎప్పుడు ఏప్రిల్ 3వ తారీఖున 10 లక్షల కేసులు నోట్ అయినాయి. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 15వ తారీఖున మనకు వచ్చేసరికల్లా 20 లక్షల కేసులు అనేవి ఫైన్ అయ్యాయి అనమాట. ఇట్ అగైన్ టుక్ జస్ట్ 12 more days to cases 3 million cases globally on April 27 నైట్. అంటే ఆ తర్వాత ఏమైంది, ఏప్రిల్ 27 నైట్ తర్వాత చూసుకుంటే కరెక్ట్గా ఇంకో 12 రోజులకి ఆ కేసులు అనేవి 20 లక్షల నుంచి 30 లక్షల పైకి పెరిగిపోయాయి అనమాట. ద వైరస్ హ్యాస్ నౌ స్ప్రెడ్ టు 188 కంట్రీస్ రీజియన్స్. ఇప్పుడు ఈ వ్యాధి అనేది మొత్తం మన ప్రపంచంలోకి 188 దేశాలు ప్రాదేశిక ప్రాంతాల్లో ఉందన్నమాట. The true number of infections will be several fold higher as most countries have not been testing people who have mild or no symptoms. అంటే ఇప్పుడు ఈ యొక్క కేసుల సంఖ్య అనేది కొన్ని రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకని అన్ని దేశాల్లో కూడా ఈ ఎవరికైతే సిమ్టమ్స్ లేవో వాళ్ళకి టెస్ట్ చేయట్లేదు, లేదా చిన్న సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం టెస్టులు చేయట్లేదు అనమాట. వాళ్ళకు కూడా టెస్టులు చేస్తే కేసులు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. For instance, in the US, the Centers for Disease Control and Prevention has said that those with mild symptoms of COVID-19 who do not meet the criteria for priority testing will not be tested. ఈ యొక్క యుఎస్ సంబంధించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కోవిడ్-19 సంబంధించి చాలా తక్కువ సిమ్టమ్స్ చిన్న సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే మనకు ఏవైతే సిమ్టమ్స్ ఆ కోవిడ్-19 సిమ్టమ్స్ సంబంధించి క్రైటీరియా ఈ యొక్క క్రైటీరియా అనేది మనం పెట్టుకుంటాం అనమాట. ఇవి లక్షణాలు ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటే మనం అనే ఒక నిర్దేశకాలు పెడతాం. అలాంటి నిర్దేశకాలు లేనప్పుడు వాళ్ళకి మేము టెస్టులు చేయట్లేదని చెప్పేసి ఈ యొక్క ఇది సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు చెప్పారనమాట. వైల్ న్యూ కేసెస్ హ్యావ్ డిక్లైన్డ్ ఇన్ యూరప్, దేర్ ఈజ్ యాన్ అప్స్టిక్ ఇన్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మనకు ఈ యూరప్ ఖండంలో ఈ యొక్క వ్యాధి యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గినప్పటికీ, కేసుల యొక్క సంఖ్య అనేది తగ్గినప్పటికీ ఆఫ్రికా ఖండంలోను సౌత్ అమెరికా ఖండంలోను చాలా వరకు ఇవి ఎక్కువగా విజృంభిస్తుంది అనమాట. ద వైరస్ ఈజ్ స్టిల్ స్ప్రెడ్డింగ్ క్విక్లీ ఇన్ యూఎస్ విత్ 0.99 million cases. It has the most number of cases globally, a little more than 4 times that of Spain, which has the second most number of cases. అంటే ఈ యొక్క వ్యాధి అనేది యూఎస్లో అత్యంత ఎక్కువగా 0.99 మిలియన్ అంటే 99,90,000 మందికి ఈ వ్యాధి అనేది అంటిందనమాట. సో గ్లోబల్గా ఇదే హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత దానికన్నా అంటే ఇప్పుడు స్పెయిన్ అనేది ఉంది, స్పెయిన్ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. స్పెయిన్ కన్నా దగ్గర 4 రెట్లు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వ్యాధి అనేది ఉండి స్పెయిన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. దేర్ హ్యావ్ బీన్
over 2.1 lakh deaths worldwide, with the US again accounting for the most over 56,600, which is a double that of Italy over 27,000. అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,10,000 మంది ఈ యొక్క వ్యాధి వల్ల చనిపోయారు. యూఎస్లో వచ్చేసి ఇది కూడా మళ్ళీ యూఎస్ఏ మొదటి స్థానంలో ఉంది ఈ చావుల్లో కూడా. మొత్తం 56,600 మంది, అంటే 1/4 మంది ఈ యొక్క యూఎస్లోనే చనిపోయారనమాట. సో ఈ యొక్క ఇటలీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఎట్లాగా 27,000తో, 27,000 అంటే ఇటలీ కన్నా 2 రెట్లు ఎక్కువతో యూఎస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. న్యూయార్క్ సిటీ ఎలోన్ హ్యాస్ 17,515 డెత్స్, విచ్ ఈజ్ మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ మెనీ కంట్రీస్. అంటే ఇప్పుడు ఈ న్యూయార్క్ సిటీలో కేవలం న్యూయార్క్ సిటీలోనే 17,515 కేసులు అనేవి ఫైల్ అయినాయి అనమాట. ఇవి మిగతా దేశాలలో చూసుకుంటే ఆ యొక్క దేశాల్లో ఉన్న కేసుల కన్నా రెట్టింపు స్థాయిలో ఈ యొక్క మరణాలు అనేవి ఉన్నాయన్నమాట న్యూయార్క్ సిటీలో. ద మోర్టాలిటీ ఫిగర్స్ టు మెనీ బీ యాన్ అండ్ అండర్ ఎస్టిమేషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క చావులు అనేవి, ఈ మోర్టాలిటీ అంటే చావులు అనమాట, ఈ చావులు అనేవి ఇంకా కూడా అండర్ ఎస్టిమేషనే, పూర్తి లెక్కలేం చెప్పట్లేదు. అంటే మనకు తెలిసినంత వరకు లెక్కలు చూసుకుంటే ఇవే, తెలియకుండా మరి ఎన్ని జరిగినాయో మనకు తెలియదు. ఇండియా హ్యాస్ రిపోర్టెడ్ ఓవర్ 30,300 కేసెస్ అండ్ 973 డెత్స్ బేస్డ్ ఆన్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ స్టేట్స్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం 30,300 కేసులు ఫైల్ అయినాయి, 973 మరణాలు అనేవి మనకు నోట్ అయినాయి. ఏది ఈ యొక్క రాష్ట్రాలు చెప్పిన లెక్క ప్రకారం. ద నంబర్ ఆఫ్ కేసెస్ హ్యాస్ మల్టిప్లైడ్ సెవరల్ ఫోల్డ్ ఫ్రమ్ ఓవర్ 600 సిన్స్ ద నేషనల్ లాక్డౌన్ ఫ్రమ్ March 25. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏది లాక్డౌన్ ఏర్పరిచినప్పుడు March 25వ తారీఖున లాక్డౌన్ ఏర్పడినప్పుడు మన భారతదేశంలో 600 కేసులు ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ లెక్క అనేది కొన్ని రెట్లు పెరిగిపోయిందన్నమాట. ఎట్ నియర్లీ 8,600 కేసెస్ మహారాష్ట్ర హ్యాస్ ద మ్యాక్సిమం ఇన్ ద కంట్రీ. మొత్తం 8,600 కేసులతో మహారాష్ట్ర అనేది ఈ మన భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందన్నమాట. ఇది మహారాష్ట్ర రాష్ట్రం వరకు. ధారావి ఎలోన్ హ్యాజ్ 330 కేసెస్ అండ్ 13 డెత్స్. ఇప్పుడు ధారావి నగరం అనేది మొత్తం 330 కేసులతో 18 మరణాలతో అది ధారావి నగరంలో ఉన్నాయన్నమాట. విత్ ఏ పాపులేషన్ క్లోజ్ టు 1 lakh దట్ లైఫ్స్ చెక్ బై జౌల్, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఈజ్ యాన్ ఇంపాసిబుల్ లగ్జరీ. అంటే ఇప్పుడు అక్కడ ఈ ధారావి ఏరియాలో దగ్గర 1,00,000 మంది జనాభా అనేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ యొక్క నివాసం ఎలా ఉంటుందంటే చీక్ బై జోలు అంటే ఏంటంటే బుగ్గ దవడ ఎంత దగ్గరగా ఆనుకొని ఉంటాయో అంత దగ్గరగా ఒకరికొకళ్ళు ఇల్లు కానీ వాళ్ళు కానీ ఆనుకొని ఉంటారనమాట. సో ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే సామాజిక దూరం పాటించడం అనేది ఇంపాసిబుల్ లగ్జరీ. అక్కడ అసలు అసాధ్యమైనటువంటి పని అనమాట. అక్కడ అదొక లగ్జరీ ఐటమ్ అనమాట, లగ్జరీ ఐటమ్గా చూడవచ్చు. ఏ సెంట్రల్ టీమ్ హ్యాజ్ ఇండికేటెడ్ దట్ నియర్లీ 3,000 పీపుల్ మైట్ నీడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కంటైన్మెంట్ ఇన్ ధారావి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ టీం అనేది ఏం చెప్పిందంటే ఒక 3,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ వాళ్ళకు సంబంధించి అంటే ప్రాదేశికపరమైనటువంటి లేకపోతే సంస్థాగతమైనటువంటి నిర్బంధానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇటువంటి ఈ యొక్క ధారావి వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఎందుకని అక్కడ అంత ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా కుడ్ లుక్ ఎట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సింగపూర్. సో ఇలాంటి సమయంలో మన భారతదేశం ఎవరి యొక్క ఎక్స్పీరియన్స్ చూడాలి అంటే వాళ్ళ యొక్క అలా సింగపూర్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం ఉపయోగించుకొని ఈ యొక్క విధానం నుంచి బయటపడాలన్నమాట. మచ్ అప్రిషియేటెడ్ ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ ఇన్ ఆల్మోస్ట్ కంటైనింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ ఎర్లీ ఆన్ ద సిటీ స్టేట్ హ్యాస్ సీన్ నెంబర్స్ రైజింగ్ సిన్స్ లేట్ మార్చ్. సో వీళ్ళు చాలా మంచి చర్యలు తీసుకున్నారనమాట. ఈ సిటీ స్టేట్ అంటే ఒకే ఊరు అయినటువంటి ఈ యొక్క దేశం ఏదైతే ఉందో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ మార్చిలో పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి చర్యలు తీసుకున్నారనమాట. ఫ్రెష్ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ డార్మెటరీస్ దట్ హౌస్ ఓవర్ 0.2 మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ కొత్త కేసులు అనేవి ఈ యొక్క సింగపూర్ నగరంలో ఎలా ఫైల్ అయినాయి అంటే వాళ్ళు ఏంటంటే ఇతర దేశం నుంచి వచ్చిన మైగ్రెంట్ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక 0.2 మిలియన్ మైగ్రెంట్స్ అనే వర్కర్స్ని ఒక డార్మెంట్లో పెట్టారనమాట. ఆ డార్మెంట్స్లో పెట్టినప్పుడు ఆ యొక్క వ్యాధి అనేది ఎక్కువ ప్రభావితం అవుతుంది, దాన్ని కంట్రోల్ చేశారనమాట. ద క్రౌడింగ్ ఇన్ ద డార్మెంటరీస్ విచ్ ఈజ్ ఎకిన్ టు వాట్ ఈజ్ సీన్ ఇన్ ధారావి అండ్ అదర్ స్లమ్స్ ఇన్ ఇండియా. అంటే ఆ క్రౌడ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు దగ్గర మనకు ఆ పోలిక ఎలా ఉందంటే మనకు ధారావిలో కానీ మన భారతదేశంలో ఉన్న కొన్ని స్లమ్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో అలాంటి విధానాన్ని, అలాంటి క్రౌడింగ్, అలాంటి గుంపే పోలి ఉన్న గుంపులో సింగపూర్లో కూడా ఉందన్నమాట. కానీ వాళ్ళు కంట్రోల్ చేశారు. హ్యాజ్ ప్రొవైడెడ్ అన్ ఐడియల్ సిట్టింగ్ ఫర్
ఈజీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్. సో ఇక్కడ ఇలాంటి యొక్క దానివల్ల అంటే వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి సమయాల్లో కూడా ఆ వ్యాధిని రానియకుండా కంట్రోల్ చేసుకొచ్చారనమాట. అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ అంటుకునే అవకాశం ఉన్న ప్రదేశాల్లో కూడా రానియకుండా చేశారనమాట. డిస్పైట్ షట్టింగ్ డౌన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వర్క్ ప్లేసెస్ ఆన్ April 3rd when the number of cases was 1114 and moving many workers to alternative accommodation and quarantining others, it has not been able to contain the spread. Nearly 15,000 cases have been reported as on April 28th. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ అవన్నీ మూసివేయబడినప్పటికీ కూడా అక్కడ కేసెస్ అనేవి ఫస్ట్లో చూసుకుంటే 1,114 మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇలాంటివన్నీ చేసినప్పటికీ మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ క్వారంటైన్లో పంపించి ఇలాంటి ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దగ్గర 15,000 కేసులు అనేవి ఏప్రిల్ 28వ తారీఖున ఫైల్ అయినాయి అనమాట. యాజ్ ఇండియా నియర్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టెండెడ్ లాక్డౌన్ ఇట్ నీడ్స్ టు లెర్న్ ఫ్రమ్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే మన భారతదేశం ఏదైతే ఈ ఎక్స్టెండెడ్ లాక్డౌన్ అనేది రేపు మే 3వ తారీఖుతో మోగైపోతుంది, చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వాళ్ళు సాధించిన విజయాలను కానీ అపజయాలను మనం లెక్కలు వేసుకుంటూ బేరీజ్ వేసుకుంటూ వాటిని ఉద్దేశించి మనం చర్యలు తీసుకొని ఈ యొక్క వ్యాధిని అరికట్టే విధంగా చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈ హిందూలోని నా 2 ఆర్టికల్స్. ఈ తర్వాత ఇప్పుడు నేను ఇక హిందూలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాను. ఏ పేజెస్లో ఉన్నాయో కూడా పేజ్ నెంబర్తో సహా చెప్తాను. మీరు ఈ పేపర్ని డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇవి కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్ అంటే 8 పేజీలో వచ్చేసి మినిస్టర్ డస్ యూ టర్న్ ఆన్ ప్లాస్మా థెరపీ. అంటే ఇప్పుడు మినిస్టర్లు అందరూ కూడా ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఒక ఆరోగ్య విధానం అనమాట. అంటే ఏంటి, ఈ కోవిడ్-19 వచ్చి ప్రభావం అయ్యి వాళ్ళకు వ్యాధి తగ్గిపోతుంది కదా, అలా తగ్గిపోయిన వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా తీసుకొని, వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనమాట, ఆ ప్లాస్మా తీసుకొని దాన్ని వేరే రోగులకి ఏం చేస్తారంటే దాని యొక్క మందులాగా ఉపయోగించి ఆ ఇమ్యూనిటీ పవర్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేసి వాళ్ళని బూస్టప్ చేస్తారనమాట. సో అలాంటి విధానాన్ని ఇప్పుడు మినిస్ట్రీ అనేది యూటర్న్ తీసుకుంది. అంటే దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని మీద కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల అని చెప్పేసి దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టింది. అలాంటి విధానాన్ని మనం పాటించడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పేసి మినిస్ట్రీ యూటర్న్ తీసుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి 1.55 బిలియన్ ఏడీబీ లోన్ టు ఫండ్ కోవిడ్-19 రెస్పాన్స్. అంటే ఈ యొక్క కోవిడ్ రెస్పాన్స్కి సంబంధించి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మన భారతదేశానికి $1.5 బిలియన్ యొక్క సహాయాన్ని లోన్ ఫండ్ అంటే లోన్ అనేది ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పేజ్లో 8th పేజ్లో ఉంది. నెక్స్ట్ 2 priests ఫౌండ్ డెడ్ ఇన్ యూపీ టెంపుల్ ప్రిమిసెస్. ఇది ఈ యొక్క యూపీ టెంపుల్కి సంబంధించిన ఆ పరిసరాల్లో ఇద్దరు ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు చనిపోయారంట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ అనేది మనకు కాంపిటేటివ్కి చాలా ఇంపార్టెంట్, కానీ మన కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమి ఉండవు అనమాట, డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఉండవు. కానీ మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క ఎస్ఏ కాంపిటీషన్లో ఎస్ఏ రాసేటప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ ఇంకా సివిల్ సర్వీసులు అయితే అన్ని ఎస్ఏలే, చెప్పే పర్లేదు. అలాంటి వాటికి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు అవేర్నెస్ ఉండాలి. సో మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది, రేపు ఎప్పుడైనా సరే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కానీ కమ్యూనల్ ఇష్యూస్ గురించి కనుక అడిగారనుకోండి, ఇలాంటి టాపిక్స్ అనేది మనకు ఉపయోగపడతాయి అనమాట. ఇది కూడా ఫస్ట్ అండ్ 8th పేజీలో ఉంది. నెక్స్ట్ ప్రైవసీ కన్సర్న్ డ్యూరింగ్ ఏ పెండమిక్. అంటే ఇది 7th పేజీలో ఉన్న ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు మనం ఆరోగ్య సేతు అనే ఒక యాప్ ఉపయోగించి చేస్తున్నాం. దాంట్లో మన ప్రైవసీ అనేది ఎంతవరకు భద్రంగా అనేది తెలియదు. మన యొక్క ఒక ఫోన్లోనే పూర్తి అన్నీ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. సో మన ప్రైవసీకి దెబ్బతిలిగే విధంగా ఆ యొక్క యాప్ ఉందని చెప్పి ఆర్టికల్ అనమాట. అన్లాకింగ్ జస్టిస్ ఇన్ ద లాక్డౌన్. ఇది కూడా 7th పేజ్లో ఆర్టికల్. ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్, చూడండి ఒకసారి. ఇవి నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ అవైలబిలిటీ నాకు అవకాశం ఉంటే కనుక, ఇంటర్నెట్ అన్ని ఫెసిలిటీస్ బాగుంటే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేరింగ్ అప్ ఫర్ ఫ్లడ్స్ డ్యూరింగ్ పెండమిక్. ఇది మనకు 11th పేజీలో ఉన్న ఆర్టికల్ అండి. అంటే ఈ యొక్క పెండమిక్ సమయంలోనే, ఈ వ్యాధి సమయంలోనే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు వరదలు వస్తాయి అన్నమాట. సో ఇలాంటి సమయంలో ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అనేది ఒకటి ఉందన్నమాట. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బాగుందన్నమాట, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్కు సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ షుడ్ హెల్ప్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంటర్ప్రీనర్స్ అంటే కొత్తగా కంపెనీలు ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళకి ఈ బ్రిక్స్ దేశాలు అంటే మనకు తెలుసు కదా, బ్రిక్స్ అనేది మన యొక్క బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిసి ఏర్పడిన ఒక కూటమి అనమాట. ఈ యొక్క దేశాలనే మనకు ఈ బ్రిక్స్ అనేది ఈ ఎంటర్ప్రీనర్స్ సహాయం చేస్తుంది. ఇది కూడా 11th పేజీలో ఉన్న ఆర్టికల్ అండి. నెక్స్ట్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ గంగా వాటర్ క్వాలిటీ డ్యూరింగ్ లాక్డౌన్. అంటే లాక్డౌన్లో గంగా వాటర్ యొక్క క్వాలిటీ అనేది ఏమీ మెరుగుపడలేదని చెప్పే ఆర్టికల్ అనమాట. జస్ట్ ఓవర్వ్యూ చూడండి. జస్ట్ ఇది యూఎస్ మే సీక్స్ డ్యామేజ్ ఫ్రమ్ చైనా. అంటే ఇప్పుడు యూఎస్ అనేది
చైనా నుంచి నష్టపరిహారాన్ని పొందాలని చూస్తుందన్నమాట ఇప్పుడు జరిగిన ఈ కోవిడ్-19 వల్ల. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ కింద ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. సౌత్ ఆసియా ఫేసెస్ హెల్త్ క్రైసిస్ యాజ్ చిల్డ్రన్ మాస్ మిస్ వ్యాక్సినేషన్. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాక్సినేషన్ మిస్ అవుతున్నారనమాట. ఇక్కడ మన ఆసియా ఖండంలోని సౌత్ భాగాల్లో ఉండే సౌత్ ఏషియా ప్రదేశంలో ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఈ యొక్క డాక్టర్లు కానీ లేకపోతే ఈ యొక్క హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఈ కోవిడ్-19 గురించే వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారనమాట. సో మనకు నెల నెల ఈ యొక్క పోలియో చుక్కలు అలాంటి విధానం ఏదైతే ఉందో టీకాలు అనేవి జరగట్లేదు ఇప్పుడు. సో దానివల్ల రాబోయే కాలంలో చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్లో చూడండి. నెక్స్ట్, ట్రంప్స్ బ్లీచ్ స్టేట్మెంట్ ఎకో క్లెయిమ్స్ బై సూడో సైంటిస్ట్. అంటే ఇప్పుడు ఈ ట్రంప్ ఏంటంటే రాబోయే కాలంలో ఈ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి రోగాలకు సంబంధించి ఇక వ్యాధులకు సంబంధించి కొత్త కొత్త మందులు కానీ ఏదైనా సహాయం చేసే విధంగా చూడమని చెప్పే ఆర్టికల్ అనమాట. నెక్స్ట్, భారతీ నోకియా కనెక్ట్ ఫర్ స్ట్రాంగ్ నెట్వర్క్. ఇప్పుడు 5G టెక్నాలజీని ఎయిర్టెల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం భారతీయ ఎయిర్టెల్ అనేది నోకియాతో కనెక్ట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మనం చూస్తే జియో, ఫేస్బుక్ రెండు కలిసి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఎయిర్టెల్ అనేది కూడా దాంతోపాటు ఇలానే వీళ్ళు కూడా ఇలాంటి కొత్తగా మింగిల్ అవుతున్నారు అనమాట. ఒలింపిక్స్ క్యాన్సిలేషన్ లైక్లీ ఇఫ్ వ్యాక్సిన్ నాట్ ఫౌండ్ ఇన్ టైమ్. సో ఒక సమయానికి కనుక వ్యాక్సిన్ అనేది కనుక దొరకపోతే ఈ ఒలింపిక్స్ అనేవి ఆల్రెడీ పోస్ట్ పోన్ అయినాయని మనం ఇంతకుముందు ఆర్టికల్ చెప్పుకున్నాం. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ లేదు, పూర్తిగా క్యాన్సిల్ చేస్తారనమాట. సో ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరిగే ఈ ఒలింపిక్స్ అనేవి ఈ సంవత్సరం జరగకుండా ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ 2024లో జరుగుతాయని చెప్పే ఆర్టికల్ అండి. ఇది 14 పేజీలో ఉంది. ఒకసారి ఈ ఆర్టికల్స్ అన్ని మీరు చదవండి. ఇవండి ఈ రోజు నా హిందూలోని 2 ఆర్టికల్స్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.